నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషతో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఇవాళ మన వీడియో స్పెషల్ ఏంటంటే వాటర్ అండ్ స్వెట్ ప్రూఫ్ మేకప్ ఎలా చేయాలో చూపిస్తాను. సమ్మర్లో అందరికీ కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా స్వెట్ వస్తుంది. అండ్ ఈ స్వెట్లో మనం ఫంక్షన్స్ అటెండ్ అవ్వాలంటే మన మేకప్ అంతా మెల్ట్ అయిపోతుంది, చాలా గలీజ్గా కనిపిస్తుంది. ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి మనం వాటర్ అండ్ స్వెట్ ప్రూఫ్ మేకప్ ఎలా చేసుకోవాలో ఇవాళ ఫుల్గా చూపిస్తాను. ముందుగా మనం క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ చేసేసుకున్నాము. క్లెన్జర్ వచ్చేసి నేను వైప్స్తో చేశాను, టోనింగ్ వచ్చేసి రైస్ వాటర్ టోనర్ యూస్ చేశాను, అండ్ మాయిశ్చరైజర్ వచ్చేసి సిటాఫిల్ మాయిశ్చరైజర్ యూస్ చేశాను. ఆఫ్టర్ సిటిఎం ఎక్స్ట్రా గ్లో కోసం నేను రీకోడ్ నుంచి స్ట్రోక్ క్రీమ్ యూస్ చేశాను. దీని తర్వాత ఫరెవర్ 52 నుంచి కన్సీలర్ ప్యాలెట్ ఉంటుంది కదా, కన్సీలర్ అండ్ కరెక్షన్ ప్యాలెట్, ఆ ప్యాలెట్ నుంచి పీచ్ కలర్ తీసుకొని ఎక్కడెక్కడైతే డిస్కలరేషన్ ఉందో, ఎక్కడెక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో అదంతా కవర్ చేసుకోవడానికి చూస్తున్నాను అనమాట. చూస్తున్నట్లయితే ఓన్లీ ఐ ఏరియా ఇంకా మౌత్ దగ్గర కొంచెం కనిపిస్తుంది. సో కరెక్టింగ్ అంతా అయిపోయాక దీన్ని న్యూట్రలైజేషన్ చేస్తున్నాను నేను. న్యూట్రలైజేషన్ అవ్వగానే నేను బ్యూటీ బ్లెండర్ తీసుకొని ఎక్సెస్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేస్తున్నాను. దీని తర్వాత ఫరెవర్ 52 నుంచి ఫెయిర్ షేడ్ తీసుకున్నాను. దీన్ని నేను సైమల్టేనియస్గా బ్లెండింగ్, అప్లికేషన్ అండ్ బ్లెండింగ్ రెండూ చేస్తున్నాను ఫౌండేషన్ బ్రష్ తోటి. సో మధ్యలో చిన్న చిన్న హెయిర్స్ అవి వస్తున్నాయని చెప్పేసి హెయిర్ బ్యాండ్ పెట్టేసుకున్నాను. దిస్ విల్ హెల్ప్ అస్ ఎ లాట్. లేదంటే ఆ చిన్న చిన్న బేబీ హెయిర్ అనేది మనకి మేకప్ చేస్తుంటే చాలా డిస్టర్బ్ అవుతుంది. సో ఇది అవ్వగానే అగైన్ ఎక్సెస్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో బ్యూటీ బ్లెండర్తో నేను రిమూవ్ చేసుకున్నాను. దాని తర్వాత లిక్విడ్ హైలైటర్ యూస్ చేస్తున్నాను. ఎల్ఏ ప్రో గర్ల్ నుంచి ప్రొసలిన్ ఫెయిర్ షేడ్ అనమాట. హైలైటింగ్ పాయింట్స్లో ఇది అప్లై చేసి బ్లెండ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి లూజ్ పౌడర్తో బేకింగ్ చేసుకున్నాం మనము. రీకోడ్ నుంచి తీసుకున్నాను లూజ్ పౌడర్ వచ్చేసి. సో పఫ్ హెల్ప్ తీసుకొని నీట్గా బేస్ అంతా కూడాను బేక్ చేసేస్తున్నాను అనమాట. సో ఆఫ్టర్ బేకింగ్ ఐ మేకప్ దగ్గరికి వెళ్తున్నాను. ఫస్ట్ అయితే బేస్గా నేను లైట్ షేడ్ అయితే ఏదైతే స్కిన్ షేడ్ ఉందో అది తీసుకొని బేస్ లాగా చేస్తున్నాను. దాని తర్వాత కలర్ తీసుకొని దాన్ని సర్క్యులర్ మోషన్లో బ్లెండ్ చేస్తూ ఉన్నాను. తన అవుట్ఫిట్కి తగ్గట్టుగా సింపుల్ ఐ మేకప్ చేస్తున్నాను. సేమ్ ఐలిడ్స్ పైన తీసుకున్న ఐ షాడోనే ఇప్పుడు నేను వాటర్ లైన్లో కూడా ఇస్తున్నాను అనమాట. సో దట్ మంచి న్యాచురల్ ఎఫెక్ట్ ఇస్తుందని చెప్పేసి. అండ్ దెన్ కాంటోరింగ్ చేస్తున్నాను. దాని తర్వాత ఫాలోడ్ బై బ్లష్ ఆన్. పీచ్ షేడ్ తీసుకున్నాను. అలానే నోస్ కూడా కాంటోర్ చేసేస్తున్నాను. అండ్ దెన్ లిప్స్టిక్ కూడా అప్లై చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మేకప్ అంతా లాక్ చేయడానికి మ్యాక్ వాళ్ళ మేకప్ ఫిక్సర్ యూస్ చేస్తున్నాను. అంతే, అయిపోయింది. సింపుల్ అండ్ ఎలిగెంట్గా కనిపించే ఈ స్వెట్ అండ్ వాటర్ ప్రూఫ్ మేకప్ డన్. ఇది వచ్చేసి న్యాచురల్ సన్లైట్లో ఎలా కనిపిస్తుందో చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి టెస్టింగ్ టైం. ఇంతసేపు మనం చేసిన మేకప్ అనేది వాటర్ ప్రూఫా కాదా అనేది ఇప్పుడు చెక్ చేసుకుందాము. గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఈ మేకప్ పైన మొత్తం మేకప్ అనేది తడిచిపోయేలాగా వాటర్ వేస్తున్నాను. దాని తర్వాత డ్రై టిష్యూ తీసుకొని స్కిన్ పైన డ్యాబ్ చేస్తాను. డ్యాబ్ చేసినప్పుడు ఏదైనా మేకప్ ప్రోడక్ట్ అనేది వచ్చినట్లయితే, ట్రాన్స్ఫర్ అయితే అది వాటర్ ప్రూఫ్ కాదన్నట్లు. ఏమీ కాకుండా టిష్యూ అనేది క్లీన్గా ఉంటే దిస్ ఇస్ 100% వాటర్ ప్రూఫ్ అని అర్థం. సో మీరే చూసేయండి. చూసారు కదా, ఏ మాత్రం కూడా ప్రోడక్ట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వలేదు. దట్ మీన్స్ దిస్ ఈస్ 100% వాటర్ అండ్ స్వెట్ ప్రూఫ్ మేకప్ అనమాట. ఈ మేకప్ అనేది మనం హల్దీ బ్రైడ్స్కి కూడా వేయొచ్చు అనమాట. ఆల్సో ఈ వీడియోలో చూపించిన అన్ని ప్రొడక్ట్స్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. సో ఇంకెందుకు ఆలస్యం, చెక్ ఇట్ అవుట్.